బీజేపీ అధ్యక్షుడు మనతో ఉన్నాడు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి తను హాజరైన పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్న కేటీఆర్ మాట్లాడిన అంశంలో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా ఎట్లుంది జిల్లాలో పార్టీ పరిస్థితి? ఇప్పుడు ఇవాళ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో చాలా ప్రతిష్టంగా ఉంది, బలంగా ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఆదిలాబాద్లే కాదు తెలంగాణ మొత్తంలో కూడా మంచి ఒక ఫలితాలు మాకు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏం చెప్తారన్న? అమృత్ స్కీమ్ కింద అటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బామ్మర్దికి బీజేపీ 1200 కోట్ల టెండర్ ఇచ్చిందని నిన్న కేటీఆర్ చెప్పారు. బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ ములాఖత్ అయింది, పనిచేస్తుందని చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇవన్నీ కూడా అబద్ధాల ఆరోపణలు. వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళ మధ్యన ఉన్నాయి. బీజేపీ నుంచి ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. మా దగ్గర ఏ కాంగ్రెస్ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ రాలేదు. ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గర కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాంట్రాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ చుట్టాలకు ఇచ్చుకుంటున్నారు. దాని మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. రాష్ట్రంలో ఎట్లుందన్న బీజేపీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఉమ్మడి ఆదిలాబాద్లో అన్ని ఎమ్మెల్యేలు ఎంపీ మేమే గెలుస్తాం. మహిళా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి డీలిమిటేషన్ అవుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. అవన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. మేము ఆదిలాబాదే కాదు, ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఒక వాతావరణం ఉన్నది బీజేపీ పక్షాన. బీజేపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఒక 2.5 సంవత్సరాలు పరిపాలన చూశారు, 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ని చూశారు. ఒక అవకాశం బీజేపీకి ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆలోచన విధంగా ఎందుకంటే తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, బీజేపీకి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతూ ఆదిలాబాద్ కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి డీలిమిటేషన్ అంశంలో ఎట్లుంది అంటే ఆ రాష్ట్ర ప్రెసిడెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? కేంద్ర జాతీయ నాయకత్వం ఈ విధంగా ఉండాలి, డీలిమిటేషన్ ఇట్లా జరగబోతుంది, విధి విధానాలు ఏమన్నా రాష్ట్ర నాయకత్వానికి చెప్పారా? ఇప్పుడు విధి విధానాలు ఇంకా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావాలి, వాళ్ళు పెడతారు. మా పార్టీ చెప్పదు. ఇవన్నీ పార్టీ చేసే డీలిమిటేషన్ కాదు కదా. సుప్రీంకోర్టు జడ్జు డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఉంటాడు. విధి విధానాలు వాళ్ళు నియమిస్తారు. పార్టీ ఇప్పటికే ఏమైనా అలర్ట్ చేసి ఉంటుంది. పార్టీ తప్పకుండా దాని మీద ఉండదు. దాన్ని పేపర్లో వస్తున్నదే కదా. 33% పెరుగుతాయి అంతవరకే మాకు తెలుసు, అన్ని పార్టీకి తెలుసు. కానీ అది ఏ విధంగా పెరుగుతాయి, ఎట్లా పెరుగుతాయి అనే విషయాన్ని అది విధి విధానాలు మొత్తం కూడా కమిషన్ చేస్తుంది. కాబట్టి మాకేం ముందు తెలియదు, తెలుస్తుంది, వాళ్ళకి ముందు తెలియదు అనే విషయం కాదు. మాకున్నటువంటి అవగాహన ప్రకారమే మేము డీలిమిటేషన్లో పార్టిసిపేట్ చేస్తాం. మబ్బులో ఉన్నారు, ఈ మబ్బు పోతుంది, రానున్న రోజుల్లో చంద్రుడు వికాసించబోతున్నాడని నిన్న కేటీఆర్ చెప్పిండు. మా ప్రభుత్వం రాబోతుంది. ముందు అసెంబ్లీ జరిగినప్పుడు ఫ్లోర్ లీడర్ గారు రానియండి, వాళ్ళ తర్వాత మాట్లాడదాం. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారన్న ఆర్టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? నేను ఆర్టీవీ ద్వారా ఒకటి చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం చూశారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి, మార్పును చూడండి. అవినీతి రహితమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. మనం చూస్తున్న కేంద్రంలో కూడా అవినీతి రహితమైన ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొద్దాం, తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం. డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెబుతున్నట్టు కనబడుతుంది. దీంతో పాటు మరికొన్ని ప్రధానమైన అంశాలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. ముఖ్యంగా ముందు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఉన్నారో తనను ముఖ్యంగా అసెంబ్లీకి రమ్మనండి, ప్రజల సమస్యలపై అడ్రస్ చేసి మాట్లాడమని చెప్పండి, కానీ ఏ మబ్బు రాదు, ఏది రాదని నేరుగా చెప్పారు. అయితే కావాలని ప్రజలను తప్పుదారి పట్టించడానికే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం రాష్ట్ర ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.